హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించి విద్యా నిర్వచనాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కరి అభిప్రాయం ప్రకారం విద్యా నిర్వచనాలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కటి మీకు సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా జనవరి నుంచి మే వరకు గల 5 నెలల లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 2024 గాను ఈ కోర్స్ అనేది పీడిఎఫ్ కోర్స్ అనేది పూర్తిగా యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో, వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మీకు లోగోతో కనిపిస్తుంది. అలానైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అనేది తీసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్స్కి చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో ఈజీగా రివిజన్ కావాలంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఈ షార్ట్ ట్రిక్ కోర్స్లో మీకు కంప్లీట్గా 200 పైగా వీడియోస్తో 100% ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా, టీజీపీఎస్సీకి కానీ ఏపీపీఎస్సీకి కానీ ఏ ఎగ్జామ్కైనా, జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ 100% యూస్ఫుల్గా ఉంటుంది. షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తే విద్యా నిర్వచనాలకు సంబంధించి మొదటిది ఉపనిషత్తుల ప్రకారం నిర్వచనం మోక్ష సాధన విద్య. ఉపనిషత్తుల ప్రకారం విద్యా నిర్వచనం మోక్ష సాధన విద్య. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇందులో కీవర్డ్స్ అబ్జర్వ్ చేయండి. మోక్ష, ఉపనిషత్తులు. మోక్షం కోడ్ చూడండి. మోక్షం సాధించినప్పుడే ఉపశమనం లభిస్తుంది, రిలీఫ్ అయిపోతాం. మోక్షం సాధించినప్పుడే ఉపశమనం లభిస్తుంది, రిలీఫ్ అయిపోతాం. కాబట్టి ఇక్కడ మోక్షం అంటే మోక్ష సాధన విద్య డెఫినేషన్. ఉపశమనం లభిస్తుంది దేని ప్రకారం? ఉపనిషత్తుల ప్రకారం. ఈ కీవర్డ్స్ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది, ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్, శంకరాచార్యుల ప్రకారం విద్యా నిర్వచనం ఆత్మ సాక్షాత్కారమే విద్య అని ఎవరన్నారు? శంకరాచార్యులు. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని శంకరాచార్యులు అన్నారు. దీని ప్రకారం చూడండి, ఇక్కడ ఆత్మ శంకరాచార్యులు. మన ట్రిక్ వచ్చేసి మరణించిన తర్వాత ఆత్మ, మానవుని ఆత్మ శంకరునిలో విలీనమవుతుంది అనే నమ్మకం. ఓకే, దీని ప్రకారం మరణించిన తర్వాత ఆత్మ శంకరునిలో విలీనం అవుతుంది. దీని ప్రకారం ఆత్మ అంటే ఆత్మ సాక్షాత్కారమే. ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఆత్మ. శంకరునిలో విలీనం అవుతుంది. శంకరాచార్యులు గారు అన్నారు దీని ప్రకారం. నెక్స్ట్, మూడోది శీల నిర్మాణమే విద్య అని ఎవరన్నారు? శీల నిర్మాణమే విద్య అని దయానంద సరస్వతి. శీల నిర్మాణమే విద్య. శీల, దయ రెండు కలిపితే దయాశీలి, దయాశీల గుణం అని అంటారు. దయాశీల గుణం అని అంటారు కాబట్టి ఇక్కడ దయాశీలి కోడ్ వచ్చేసి. దయా అంటే దయానంద సరస్వతి ప్రకారం నిర్వచనం ఏంటి? శీలి. శీలి అంటే శీల నిర్మాణమే విద్య. నెక్స్ట్, ఫోర్త్ నిర్వచనం దుఃఖాన్ని నివారించడమే విద్య. దుఃఖాన్ని నివారించడమే విద్య. బౌద్ధ మతం ద్వారా ఈ నిర్వచనం చెప్తుంది. బౌద్ధ మతం ప్రకారం విద్యా నిర్వచనం దుఃఖాన్ని నివారించడమే విద్య. దుఃఖం, బౌద్ధ మతం చదివిన వాళ్ళకు ఆర్య సత్యాలని ఉంటాయి. 4 ఆర్య సత్యాలు ఉంటాయి. అవేంటి? దుఃఖానికి, ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలను జయించాలంటే అష్టాంగ మార్గాన్ని పాటించాలని, ఇలా ఆర్య సత్యాలు ఉంటాయి. ఆ ఆర్య సత్యాల ప్రకారం దుఃఖం సంబంధించి ఉంటుంది. ఆర్య సత్యాల్లో ప్రపంచమంతా దుఃఖమయం అని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దుఃఖమయం, దుఃఖం అని వస్తుంది కాబట్టి దుఃఖాన్ని నివారించడమే విద్య. దేని ప్రకారం? బౌద్ధ మతం ప్రకారం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 5th నిర్వచనం మనస్సుని నియంత్రించడమే విద్య అని ఎవరన్నారు? ఎమర్సన్ ప్రకారం నిర్వచనం మనస్సుని నియంత్రించడమే విద్య అని అన్నారు. ఎమర్సన్ పేరు పర్సన్లా ఉంది. ఎమర్సన్. ఓకేనా? సిమిలర్గా ఉన్నాయి పర్సన్, ఎమర్సన్. ప్రతి పర్సన్కి మనసు ఉంటుంది. ఓకేనా? ప్రతి పర్సన్కి మనసు ఉంటుంది. దీని ప్రకారం, కోడ్ ప్రకారం మనసు అంటే మనసుని నియంత్రించడం. ఇక్కడ ప్రతి పర్సన్కి మనసు అనేది ఉంటుంది. కీవర్డ్ చూడండి, ఎమర్సన్ అంటే పర్సన్, మనసుని నియంత్రించడమే విద్య అని చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 6th తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని సోక్రటీస్ అన్నారు. ఇవి రెండు, 6th, 7th ఇవి రెండు కలిపి మీకు ఒకే కోడ్లో చెప్తాను చూడండి. ఎందుకంటే ఇవి రెండు సోక్రటీస్ అన్నమాటలే విద్యా నిర్వచనాలు. 6th, 7th తప్పుని తరిమి సత్యాన్ని అన్వేషించడమే. ఇక్కడ కీవర్డ్ చూడండి, సత్యాన్ని అన్వేషించడమే విద్య అని అన్నారు. అదేవిధంగా మానవ జీవితంలో
మానవ జీవితంలో సమస్యల పరిష్కారానికి జ్ఞానం అనేది అవసరం. మానవ జీవితంలో సమస్యల పరిష్కారానికి, సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి జ్ఞానం అనేది కావాలి, జ్ఞానం అనేది అవసరం అని సోక్రటీస్ అన్నారు. ఈ రెండు నిర్వచనాలు సీక్రెట్ అనే పేరు సిమిలర్గా ఉంటుంది. సోక్రటీస్ సీక్రెట్, ఇక్కడ ఎమర్సన్ పర్సన్లా ఉన్నట్టు ఇక్కడ సోక్రటీస్ అంటే పేరు వినగానే సీక్రెట్ అని పేరు దానిలోనే ఉంది. సీక్రెట్ ప్రకారం ఇక్కడ కోడ్ చూడండి. సీక్రెట్ కోడ్ ఏంటంటే ఏదైనా సరే సత్యాన్ని తెలుసుకోవాలన్నా అన్వేషించాలన్నా, ఓకే, ఏదైనా సత్యాన్ని తెలుసుకోవాలన్నా అన్వేషించాలన్నా, ఇక్కడ చూడండి సత్యాన్ని తెలుసుకోవాలన్నా అన్వేషించాలన్నా సీక్రెట్గా తెలుసుకోవాలి. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలన్నా, ఓకే, అన్వేషించాలన్నా. అదేవిధంగా జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్యలు వస్తే సీక్రెట్గా వాళ్ళంతట వాళ్ళే పరిష్కరించుకోవాలి, ఓకేనా. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఏదైనా సమస్యలు వస్తే సీక్రెట్గా పరిష్కరించుకోవాలి, ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇవి రెండు. మొదటిది ఏంటి? సత్యాన్ని అన్వేషించడమే అంటే సత్యాన్ని తెలుసుకోవాలన్నా లేదా అన్వేషించాలన్నా సీక్రెట్గా తెలుసుకోవాలి, ఓకేనా. దీని ప్రకారం సోక్రటీస్ మొదటిది ఇక్కడ నిర్వచనం, 6th నిర్వచనం అయిపోయింది. దీంట్లోనే అదేవిధంగా జీవితంలో ఈ 7th సంబంధించి ఏదైనా సమస్యలు వస్తే సీక్రెట్గా పరిష్కరించుకోవాలి, ఓకేనా. దీని ప్రకారం 7thది సోక్రటీస్. నెక్స్ట్ 8thది నిర్వచనం, మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపించేదే విద్య అని ప్రోబెల్ అన్నారు. ప్రోబెల్ ప్రకారం నిర్వచనం, మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపించేదే విద్య అని అన్నారు. నిర్మలంగా అనేది కీవర్డ్. ప్రోబెల్లో బెల్ అని ఉంది. చిన్నపిల్లలు స్కూల్లో లాస్ట్ బెల్ కొట్టగానే నిర్మల అయిపోతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. నిర్మలం అయిపోయింది స్కూల్ అని హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక్కడ చూడండి, పిల్లలు స్కూల్లో లాస్ట్ బెల్ కొట్టగానే, బెల్ అంటే ఇక్కడ ప్రోబెల్ అని చెప్పాను కదా, కీవర్డ్ బెల్ అంటే ప్రోబెల్. నిర్మలం అయిపోతారు. నిర్మలం అంటే ప్రశాంతంగా, ఇంకా స్కూల్ అయిపోయిందని హ్యాపీగా ఫీల్ అయిపోతారు, ఓకేనా. నిర్మలం అంటే మానవుడు నిర్మలంగా ఉండడానికి, ఇందులో నిర్మలం అనే పదం వచ్చింది, ప్రోబెల్. నెక్స్ట్ 9th నిర్వచనం, వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని డెకార్టే అన్నారు. డెకార్టే నిర్వచనం ప్రకారం, విద్యా నిర్వచనం, వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య. ఆలోచన డెకార్ట్, ఫ్లిప్కార్ట్, ఈకార్ట్ ఇవన్నీ ఒకే పదాలు. డెకార్టే అన్న ఫ్లిప్కార్ట్ అన్న ఒకే పదాల్లాగా లింక్ చేసుకుంటే సిమిలర్గా ఉంటాయి. దీని ప్రకారం చూడండి, కోడ్ చూడండి, ఇక్కడ ఆలోచన డెకార్టే. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే ఏమేం కొనాలి, దానిలో చాలా కనిపిస్తాయి కొనాలని. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే ఏమేం కొనాలని ఆలోచిస్తూ ఉంటారు మొబైల్లో. కొనడం పక్కన పెడితే ఇది కొనాలా అది కొనాలని అన్నీ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే ఏమేం కొనాలా అని ఆలోచిస్తూ ఉంటారు, ఓకేనా. ఇక్కడ కార్ట్, మన కోడ్ ప్రకారం కార్ట్, కార్ట్ అంటే డెకార్ట్ ఏమన్నారు, డెకార్ట్లో కార్ట్ అని ఉంది. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే ఆలోచిస్తూ ఉంటారు ఏమేం కొనాలని. ఆలోచిస్తూ, కీవర్డ్ ఆలోచిస్తూ అంటే వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని అంటున్నారు. ఇందులో ఆలోచన అని ఉంది, ఆలోచిస్తూ ఉంటారు. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే డెకార్టే ప్రకారం వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య. నెక్స్ట్ వచ్చేసి 10th నిర్వచనం, ప్రతి మనిషిలోని దైవత్వంను వెలికి తీసేదే విద్య అని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు. ప్రతి మనిషిలోని దైవత్వంను వెలికి తీసేది, బయటకు తీసేదే విద్య. దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య అని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు. దీని ప్రకారం సర్వేపల్లి రాధాకృష్ణులు దేవుళ్ళు, దేవుళ్ళు కాబట్టి దైవతత్వం, ఓకేనా. పేర్లోనే ఉంది, రాధాకృష్ణులు దేవుళ్ళు, దైవం, రాధాకృష్ణులు దైవం, కోడ్ ప్రకారం, ఓకేనా. ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ నిర్వచనం,
సంపూర్ణ జీవితాన్ని సమాయత్తపరచడమే విద్య. సంపూర్ణ జీవితాన్ని సమాయత్తపరచడమే విద్య అని స్పెన్సర్ అన్నాడు. స్పెన్సర్ ప్రకారం నిర్వచనం. దీని ప్రకారం కోడ్ చూడండి. మన సంపూర్ణ జీవితానికి సంబంధించిన సామాన్లు, నెలవారీ సామాన్లు తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? స్పెన్సర్స్కి వెళ్తారు. డీమార్ట్, స్పెన్సర్స్ వెళ్తాం కదా. కాబట్టి మన సంపూర్ణ జీవితానికి సంబంధించిన సామాన్లు, వస్తువులు ఏమైనా కొనాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం? స్పెన్సర్స్కి వెళ్ళి తెచ్చుకుంటాం. ఓకే, స్పెన్సర్స్. కాబట్టి సంపూర్ణ జీవితానికి సంబంధించిన సామాన్లు, వస్తువులను స్పెన్సర్స్ వెళ్ళి తీసుకుంటాం కోడ్ ద్వారా. ఇక్కడ సంపూర్ణ జీవితానికి అంటే సంపూర్ణ జీవితాన్ని సమాయత్తపరచడమే విద్య అని స్పెన్సర్ అన్నాడు. స్పెన్సర్స్కి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ నిర్వచనం. జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపేదే విద్య అని జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నారు. జిడ్డు కృష్ణమూర్తి ప్రకారం నిర్వచనం. జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపేదే విద్య అని చెప్పారు. జీవితంలో ఏవైనా కానీ కోడ్ ప్రకారం చూడండి, జీవితంలో ఏదైనా కఠినమైన సమస్యలు వస్తే దేవుని ప్రార్థించాలి. జీవితంలో ఏదైనా కష్టమైన సమస్యలు వస్తే ఎవరైనా దేవుని ప్రార్థిస్తారు, ఈ సమస్యలు తొలగిపోయేలా చూడండి అని. కాబట్టి జిడ్డు సమస్యలు వస్తే దేవుడా ఈ సమస్యలు రాకుండా చూడండి దేవుడా అని ప్రార్థిస్తారు. కాబట్టి దాని ప్రకారం జిడ్డు సమస్యలు వచ్చినప్పుడు కృష్ణుడిని, ఇక్కడ ఏ దేవుడు? కృష్ణుడిని, జిడ్డు కృష్ణమూర్తి. జిడ్డు సమస్యలు వస్తే ఇక్కడ జిడ్డు సమస్యలు వస్తే కృష్ణుడిని ప్రార్థిస్తే ఆ సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయని కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. కృష్ణుడిని ప్రార్థిస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ సమస్యలు? జిడ్డు సమస్యలు. ఇక జిడ్డు అంటే జిడ్డు కృష్ణమూర్తి, సమస్యలు అంటే ఇందులో కీవర్డ్ సమస్యలు వస్తాయి, జీవితంలో వచ్చే సమస్యలు. కృష్ణుడిని ప్రార్థిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇలా లింక్ చేసుకుంటే ఈ పేరులోనే ఉంది. ఓకేనా? నెక్స్ట్, ఆత్మజ్ఞానమే విద్య, అది మానవుణ్ణి కర్మణ్యునిగా చేసేదే విద్య. ఓకే, ఆత్మజ్ఞానమే విద్య, అది మానవుణ్ణి కర్మణ్యునిగా చేసేదే విద్య అని భగవద్గీత ప్రకారం నిర్వచనం. భగవద్గీతలో కర్మ సిద్ధాంతం గురించి ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం, ఇక్కడ కర్మ అనే పదం వచ్చింది, కర్మణ్యునిగా చేసేదే విద్య అని ఉంది. కర్మ అనే పదం వచ్చింది కాబట్టి భగవద్గీతలో కర్మ సిద్ధాంతం గురించి ఉంటుంది అని లింక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ నిర్వచనం. నైతిక విలువలు, ఆదర్శాలు గల సత్ప్రవర్తన వృద్ధి చేసేదే విద్య అని హెర్బార్ట్ అన్నారు. హెర్బార్ట్ ప్రకారం నిర్వచనం. నైతిక విలువలు, ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేది. హెర్బార్ట్. ఆర్ట్, ఇందులో హెర్బార్ట్లో ఆర్ట్ అని ఉంది. ఆర్ట్. ఓకేనా? కళ, అదొక కళ. ఏం కళ? నైతిక విలువలు కలిగి కోడ్ ప్రకారం చూడండి, నైతిక విలువలు కలిగి అందరికీ ఆదర్శంగా ఉండే వ్యక్తులు ఉంటారు. నైతిక విలువలతో పాటు అందరికీ ఆదర్శంగా ఉండి సత్ప్రవర్తనతో ఇవన్నీ కలిసి ఉన్న వ్యక్తి ఉండడం అంటే అదొక ఆర్ట్. అలా ఉండడం అంటే ఒక ఆర్ట్. ఇన్ని విలువలతో, నైతిక విలువలు, అందరికీ ఆదర్శంగా ఉంటూ సత్ప్రవర్తనతో ఉండడం అనేది ఒక ఆర్ట్, అదో కళ. కాబట్టి ఇక్కడ ఆర్ట్ అంటే హెర్బార్ట్ కోడ్ ప్రకారం ఆర్ట్ అంటే హెర్బార్ట్లో ఆర్ట్ అని ఉంది. ఇలా నైతిక విలువలతో అందరికీ ఆదర్శంగా ఉండి సత్ప్రవర్తనతో ఉండడం అనేది ఒక కళ, ఆర్ట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆర్ట్ అంటే హెర్బార్ట్, ఇందులోనే ఉంది, పదంలో లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ నిర్వచనం చూడండి. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య అని అరిస్టాటిల్ గారు అన్నారు. అరిస్టాటిల్ ప్రకారం నిర్వచనం. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సుని సృష్టించడమే విద్య. ఇక జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అరిస్టాటిల్లో ఆరోగ్య ఆరో
మళ్ళీ ఇక్కడ ఆరోగ్యవంతమైన మనస్సులో ఆరో అరి పేరులోనే ఉంది, ఆరో ఆరో అరి. ఓకేనా, ఆరో అరి కీవర్డ్ అనేది పేరులోనే ఉంది. ఆరోగ్యవంతమైన పేరులోనే కీవర్డ్ అనేది ఉంది. అరిస్టాటిల్లో కూడా అరి అని ఉంది. ఇలా లింక్ చేసుకోవాలి. కీవర్డ్ గుర్తుపడితే సరిపోతుంది మనకు. స్టేట్మెంట్ అంటే ఈ విద్యా నిర్వచనం అనేది ఎవరన్నా అనేది ఈజీగా అందులోనే ఉంటుంది, గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ నిర్వచనం, సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల, సంతోషాన్ని మరియు బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని ప్లేటో అన్నారు. ప్లేటో ప్రకారం నిర్వచనం ఏంటి? సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య. ఇక్కడ కీవర్డ్ సంతోషాన్ని బాధను సరి సమానంగా. ఎవరైనా బాధపడ్డప్పుడు భోజనం చేయరు, అలిగి భోజనం చేయకుండా ఉంటారు. హ్యాపీగా ఉన్నా కూడా వాళ్ళకి ఆ సంతోషంలో తినడం కూడా మర్చిపోతారు. ఓకే, కాబట్టి దాని ప్రకారం కోడ్ చూడండి. మనకి సంతోషంగా ఉన్నా, మనకు సంతోషం వచ్చినా, అదేవిధంగా బాధ వచ్చినా కూడా పరిపూర్ణంగా మంచిగా ప్లేట్ నిండా భోజనం మాత్రం తినడం మానవద్దు. ఓకే, కోడ్ ప్రకారం జాగ్రత్త చూడండి. మనం సంతోషం ఉన్నా, మనకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ప్లేట్ భోజనం తినడం మాత్రం మానవద్దు. టైంకి తినాలి. ఓకేనా, సంతోషంలో కొంతమంది తినరు, బాధ కలిగినా కూడా అలిగి తినరు. కాబట్టి ప్లేటు భోజనం మాత్రం తినడం మానవద్దు. ఎప్పుడు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా. దీని ప్రకారం లింక్ చేసుకుంటే సంతోషము బాధ పేరులోనే ఉంది. సంతోషాన్ని బాధను కీవర్డ్ సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని ప్లేటో అన్నారు. ప్లేటోని మనం ఇక్కడ ప్లేటులాగా చూసుకుంటున్నాం. ప్లేట్లో భోజనం తినడం మాత్రం మానవద్దు. ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ నిర్వచనం, మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివృద్ధి చేయడమే విద్య. మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివృద్ధి చేయడమే విద్య అని స్వామి వివేకానంద ప్రకారం నిర్వచనం, విద్యా నిర్వచనం. ఇక్కడ దైవాంశ అనేది కీవర్డ్. దీని ప్రకారం చూడండి, స్వామి వివేకానందను దైవాంశ సంభూతుడిగా కొలుస్తారు. స్వామి వివేకానంద జయంతి కూడా చేసుకుంటారు, యువజన దినోత్సవం అని. స్వామి వివేకానందను దైవాంశ సంభూతుడిగా చూస్తారు. ఓకేనా, ఇక్కడ దైవాంశ అనే పదం కీవర్డ్. ఎవరిని దైవాంశ సంభూతులుగా చూస్తారు? స్వామి వివేకానందన్. కాబట్టి స్వామి వివేకానంద ప్రకారం నిర్వచనం. ఇలా దీని ప్రకారం గుర్తుపెట్టుకుంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ నిర్వచనం, శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ. జాకీర్ హుస్సేన్ ప్రకారం విద్యా నిర్వచనం. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ. ఇందులో శిశువు కీవర్డ్. జాకీర్ హుస్సేన్లో జాకీ అని తీసుకోవాలి. జాకీ కోడ్ అబ్జర్వ్ చేయండి. శిశువులు డైపర్ వేసుకుంటారు. ఏ బ్రాండ్? జాకీ బ్రాండ్. ఓకే, శిశువులు జాకీ డైపర్ వేసుకుంటారు అని గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ జాకీ అంటే మన కోడ్ ప్రకారం జాకీ అంటే జాకీర్ హుస్సేన్ అని గుర్తుపెట్టుకోవాలి. జాకీర్ హుస్సేన్ అని గుర్తుపెట్టుకోవాలి. శిశువులు కీవర్డ్. శిశువు అభివృద్ధి జీవితాంతం. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని అన్నాడు జాకీర్ హుస్సేన్. ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా మీకు ప్రతి ఒక్క నిర్వచనం సంబంధించి ఎవరి అభిప్రాయాలు అంటే విద్యా నిర్వచనాలకు సంబంధించి ఈజీగా ఎవరెవరు ఏమన్నారు అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్ ట్రిక్ కోర్సులో 200 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే మన యాప్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో
యాప్ అనేది కనిపిస్తుందండి, అలానే డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. జనరల్ స్టడీస్ సంబంధించిన ఏ ఎగ్జామ్కైనా, ఏపీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, టీజీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి జనరల్ స్టడీస్కి సంబంధించి ఏ ఎగ్జామ్కైనా షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది ర్యాపిడ్ రివిజన్ ప్రకారం 100% యూస్ఫుల్గా ఉంటుందండి. ఇంకెవరైనా కోర్స్ తీసుకున్నారంటే అందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చినవారంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. వీడియో నచ్చినా మాత్రం లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వారంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.